బ్రో నువ్వు మా సీనియరా? అవును భయ్యా. సర్లే కానీ నువ్వు స్లిప్లో ఏమైనా పెట్టావా? నేనైతే 2 యూనిట్స్ పెట్టా బ్రో. నేనేమైనా పెట్టుంటే చెప్పు, ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకొని రాసుకున్నాం. ఏమంటావు? సరే భయ్యా. బాస్ ఇది నా ప్లేస్. బ్రో ఇట్రా బ్రో, ఆ 2 యూనిట్స్ తీసుకొని ఇట్రా బ్రో. పానీపూరి బండే ఇంకా. ఆ 2 యూనిట్స్ పెట్టానన్నా కదా బ్రో, అది తీ బ్రో, తీ. పో బ్రో పో. ఎర్ర మిగతా వాళ్ళే ఇంకా రాలేదనుకుంటా సార్. ఇంకేమొస్తారా? ఏ బార్ షాప్ దగ్గర బీర్ తాగుతానో, ఏ బడ్డీ కొట్టు దగ్గర సిగరెట్ తాగుతూ ఉంటారు. వీళ్ళు ఏమొస్తారు చెప్పు? అదిగోండి సార్ వస్తున్నారు. ఈసారి కూడా కలరింగ్ లేదు. హీరో లెవెల్లో ఎంట్రన్స్ ఇచ్చినంత మాత్రం పాస్ అయిపోతాను అనుకోమాకండ్రా. ఇంక పడుకోవచ్చులే. ఏమన్నా చూపించరా? చీ అందరూ ఉన్నారు, నా సిగ్గురా బాబు. నేను అడిగిన ఆన్సర్ చూపించమని. బ్రో వాడేం చూపిస్తాడు, నేను చూపిస్తాదా? ఈడొకటి చాలు నా ప్రాణానికి. బుక్ తెప్పిమంటావా, స్లిప్తో అడ్జస్ట్ అయిపోతావా? ఏరా క్వశ్చన్ పేపర్ నడితిప్పి ఇటుతిప్పి రాసేస్తున్నారా? సార్ ఎడిషనల్ వస్తున్నా. ఏరా మీరు పెద్ద ఎదవలని విన్నా, దొరకండి చెప్తాను. ప్రతి సప్లికి ఒక్కొక్కడు పాస్ వెళ్ళిపోతున్నాడు కానీ మనం మాత్రం ఇక్కడే ఉన్నావురా. ఈసారి న్యూజిలేటర్ అలాంటి వస్తాడో ఏంటో. స్లిప్ వర్కౌట్ అయిపోతే ఫెయిల్ అయిపోతాం రా. అమ్మో ఇంకో ఈ రాగాలంటే కష్టంరా. ఇప్పుడన్నా ఈ సబ్జెక్ట్ పాస్ అవ్వకపోతే మన పరిస్థితి ఏంటో. ఏముందిరా, నువ్వు రైల్వే స్టేషన్లో కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అంటావు. నేను మాత్రం బస్ స్టాండ్లో ఆ బాదోలసి బాదోలసి గ్లాస్ 10 రూపాయలు, గ్లాస్ 10 రూపాయలు. ఇదిరా మన పరిస్థితి. అమ్మో ఏదోటి చేసి పాస్ అయిపోవాలరా. ఈసారికి చదివేద్దాంరా. నువ్వేం జోకులేట్లేదుగా? ఇంకెంతకాలం అని జోకులేస్తాంరా. అవునరా, ప్రతి ఓడికి లాస్ట్ బెంచ్లో కూర్చున్నవాడంటే లోకం అయిపోయింది. ఈసారి మనం అంటే ఏంటో చూపించాలరా. కానీ ఇంకొక రోజే కదా ఎగ్జామ్కి టైం ఉంది. ఇప్పటికిప్పుడు చదివితే వచ్చేస్తాయా? అది నిజమేరా. రేయ్ టాపర్ రోహిత్ ఉన్నాడుగా, వాడితే చెప్పించుకుందాం. వాడు మనకంటే పెద్దదవా, చెప్తాడంటావా? వాడి సబ్జెక్టులు అయిపోయినాయిగా, ఖాళీగానే సచ్చుంటాడు, లాక్కొచ్చేద్దాం. మరింకే రెడీగా ఉండరా. మ్యాటర్ ఏంటి? నీ ఎక్స్ప్రెషన్ కనిపించట్లా. ఇట్స్ ఓకే
ఇప్పుడు చెప్పండి. రేపు సప్లీ ఉంది. మేము పాస్ అయిపోవాలి. టోటల్ 8 యూనిట్స్. నువ్వే చెప్పాలి. అబ్బో ఇంకా ఇంపార్టెంట్ చెప్తే చాలు. చెప్పాను. ఓవర్ యాక్షన్ చేయి. నీకేం కావాలి చెప్పు. పాస్ అయితే పార్టీ. ఆహా చెప్పలేదు. ఏమిస్తారేటి? మేము పాస్ అయితే నీకు ఫుల్ బీర్. ఏటి ఫుల్ బీరే? మీ బతుకులు బాగా చేస్తే 100 రూపాయలు పెట్టి బీర్ కొనిస్తారా? ఈ బతుకులు జాడా. నాయనా అందుకే రా బాబు, నీకేం కావాలో నువ్వే చెప్పు. ఇది బాగుంది నాకు. సరిపోతాయ్యా? అబే లేదు. ఇది ఇవన్నీ నా చేతిలో పెడితే అప్పుడు చెప్తా. లేదనుకో నువ్వు ఆగు, ఆగు. కూర్చోరా బాబు. బాబు కూర్చో. ఇంకేం చేస్తావురా? అప్పు చేసినా సరే వీడు అడిగి అన్నీ ఇచ్చేద్దాం. సర్లేరా. సరేరా. అది తీయండి రా బుక్స్. ఫస్ట్ చాప్టర్ తీస్తే స్ట్రక్చరల్ డిజైన్ ఆఫ్ ఫెనాల్ పొగరికి. అది మ్యాటర్. సార్ అడిషనల్. అరే ఎంతసేపు రా, స్లిప్ ఇటు. ఆగేస్తా. Admixture should not impair durability of concrete, nor combine with the constitutive form of harmful compounds, nor increase the risk of corrosion. అంటే ఏంట్రా? అంటే సార్ అది ఇప్పుడు వచ్చిన ఇన్విజిలేటర్ స్ట్రిక్ట్గా ఉన్నారు. స్లిప్ పెట్టి రాయటం కష్టమని చెప్తున్నా సార్. ఓ నాకు అర్థమైంది. సార్ నాకు అర్థం కాలేదు, ఒకసారి ఇస్తారా? ఎందుకురా, ఎగ్జామ్ అయ్యాక ఇద్దరు రండి, అందరు కలిసి తీరిగ్గా అర్థం చేసుకుందాం. సార్ అడిషనల్. ఎందుకురా పడుకోవడానికి ఎందరం వస్తారు? అంటే ఇన్విజిలేటర్ స్ట్రిక్టా లూజా అని తెలుసుకుందాని వచ్చాను సార్. అబ్బో ఇప్పుడేం తెలుసుకున్నావు? పెద్ద సైకో అని తెలుసుకున్నా. రేయ్ వినబడింది, మూసుకొని పడుకో, లేకపోతే డిబార్ చేసేస్తాను అద్దవ్వా. స్లిప్ తీరా, తీ బయటికి రా. ఏమీ లేవు సార్. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా ఎక్కడ పెట్టావు తీరా. సార్ ఏం లేవు సార్. బయటికి లేవు సార్. అమర్తీరా. సార్ నిజం సార్, ఏదో దొరకబడితే గోక్కున్నా సార్.
మీరు దానికే బట్టలు దించేసేలా ఉన్నారు. దొరకలేదు కాబట్టి ఎన్నెన్నో చెప్తావరా, దొరుకుంటే చెప్పేవాడిని. ఎడిషనల్. ఆహా, గుంటనక్కల్లే బలి రాసేస్తున్నావురా. సార్ అది నేను చాలా కష్టాల్లో ఉన్నాను సార్. ఎదవాళ్ళందరికీ బ్రాండ్ అంబాసిడర్లో ఉన్నావు, నీకేంట్రా కష్టాలు? సార్ పోయిన సంవత్సరం ఈ సబ్జెక్ట్ ఆగిందని మా డాడీ ఇంట్లోంచి గెంటేశారు సార్. సప్లీ ఫీజు కట్టడానికి నాన్న సంకల్ నాకు కట్టాను. నెక్స్ట్ ఇయర్ సప్లీ ఫీజు కట్టాలంటే నా వల్ల కాదు సార్. అడుక్కు తిను ఎద్దవ్వా. సార్ ఏదో మీ ప్రిన్సిపల్ బయటికి పంపొద్దన్నాడని చెప్పి ఊరుకుంటున్నారా, లేకపోతే మెడ పట్టుకొని బయటికి పంపిస్తావాడిని. మూసుకొని రాసుకో. ఎరా ఈసారైనా పాస్ అవుతారా లేదా? మీ యదమోహాలు చూస్తుంటే అయ్యేటట్లేదుగా. ఏంటి సార్ ఎలా కనిపిస్తున్నావు? క్లాస్లో లాస్ట్ బెంచ్లో కూర్చున్నంత మాత్రం స్లిప్ లేకుండా ఎగ్జామ్ పాస్ అవ్వలేమనుకుంటున్నారా? అసలు మేము స్లిప్లే పెట్టాలనుకుని స్కెచ్ చేస్తే మీలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా మమ్మల్ని పట్టుకోలేరు. మీకు ఈ విషయం తెలుసో లేదో, ఫస్ట్ బెంచ్లో కూర్చున్నవాడు ఫైనల్గా జాబ్ చేస్తాడు, అదే లాస్ట్ బెంచ్లో కూర్చున్నవాడు ఫైనల్గా జాబ్ ఇస్తాడు. అసలు స్టూడెంట్ ఎద్దవసోది ప్రతి ఓడు డైలాగులు చెప్పేవాడే. సార్ ఎడిషనల్. అరే మీరు మళ్ళీ రాసుకుంటారా, నేను ట్యాగ్ చేసి ఇచ్చేస్తాను. రాయ్ లాస్ట్ 15 minutes. రాయ్ ముందు పేపర్స్ ట్యాగ్ చేయండి రా. సార్ ఎడిషనల్. రాసిన వరకు చాలే గాని ఇట్రారా, పేపర్స్ ఇచ్చి వెళ్ళిపో. ఇక్కడ ట్రయాంగిల్ సిరీస్ ఇంట్రెస్టింగ్ గా జరుగుతుంది. రేయ్ ఏంట్రా రెండే ఉన్నాయి? లేదు సార్ రెండు పేపర్లే. ఓయ్ ఇట్రారా, ఎక్స్ట్రా చేయకుండా చెప్పు, నువ్వు చాలా అడిషనల్ తీసుకున్నావు, ఏం చేసావు? లేదు సార్ నేను తీసుకుంది రెండే సార్. నిజం చెప్తావా లేదా? ఓయ్ ఏం చేసావు? లేదు సార్ అవే సార్. ఏంట్రా అవి? ఏం లేవు సార్. తీ బయటికి. లేవు సార్. తీ బయటికి. ఏంట్రా ఇవి? అంటే సార్ నా ప్రింటర్లో పేపర్లు అయిపోయినాయి సార్. ప్రింటర్లో పేపర్లు అయిపోతే 10 రూపాయలు పెట్టి కొనుక్కోవచ్చు కదా, ఇలా దబ్బెడవేంట్రా? ఆ బొంగులేండి సార్, ఈ కాలేజీలో మా ఫీజులు లక్షలు దొబ్బేస్తే లేదు కానీ. నీ లాజిక్ మాత్రం సూపర్ రా. థ్యాంక్ యూ సార్. సార్ పేపర్స్. రాసించాలు తీసుకురండి రా. సార్ ఏంట్రా? నా పేపర్స్ వాళ్ళ దగ్గర ఉండిపోయినాయి సార్. రే రిజల్ట్స్ వచ్చాయిరా. మనం పాస్ అయిపోయావురా.